హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్స్ ఆఫ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గెస్ పార్ట్ టైం అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ డేకి మీరు 4 hours వర్క్ చేస్తే చాలన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో మరి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ అదేవిధంగా ప్రైవేట్ కంపెనీ జాబ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి టెలి అసిస్టెంట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు పార్ట్ టైం రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మనకి ఈ కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా మనకు పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు ఇంటి నుండే పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా 4 డేకి మీరు 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి గైస్. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆఫీస్ లొకేషన్ మనకు బెంగళూరు అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నా కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే, సో మీరు వచ్చేసి కస్టమర్స్కి ప్రాపర్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఫ్రమ్ ఏ కంపెనీ వెబ్సైట్ అని చెప్పేసి సో కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ క్వైరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి కస్టమర్స్కి అయితే మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, అసిస్ట్ ద కస్టమర్ విత్ టెక్నికల్ సపోర్ట్ ఇన్ కేస్ దే ఆర్ అనేబుల్ టు కంప్లీట్ దేర్ ఆన్లైన్ బై జర్నీ అండ్ ఆన్ కంపెనీ వెబ్సైట్ ఆర్ పోర్టల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, కస్టమర్స్ ఆన్లైన్లో ఏదైనా బై చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే సో ఇక టెక్నికల్ సపోర్ట్ కూడా మీరు కస్టమర్స్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక కంపెనీ వెబ్సైట్ ఆర్ పోర్టల్లో అయితే మీరు కస్టమర్స్కి టెక్నికల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు పీటీఎస్ వుడ్ బి రిక్వైర్డ్ టు వర్క్ రిమోట్లీ ఫర్ మినిమం 4 hours per day అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా, 4 డేకి మీరు 4 hours వర్క్ చేస్తే సరిపోతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వీక్ వచ్చేసి మీరు 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 4 డేకి 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది గైస్. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్, ఇక్కడ చూడండి మినిమం వేజ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు స్టార్టింగ్ శాలరీ 15,000 to 20,000 per month శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు శాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. పర్టికులర్గా వీళ్ళు శాలరీస్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ మనకు గ్లాస్ డోర్ వెబ్సైట్లో కనుక చూసినట్టు ఇక పర్టికులర్ పోస్ట్కి ఇక కంపెనీ వాళ్ళు 15,000 to 20,000 per month శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి గైస్. సో మరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే ఎనీ డిగ్రీ అనమాట. మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టు నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవడం కూడా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇండస్ట్రీ టైప్ కనుక చూసుకున్నట్టే ఇన్సూరెన్స్ సంబంధించిన ఇండస్ట్రీ అనమాట. మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో మీరు టెలి అసిస్టెంట్కి అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. పార్ట్ టైం జాబ్ అనమాట. సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. అదేవిధంగా మీకైతే ఎక్సలెంట్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. సో ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక వచ్చేది మీరు నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నోటిఫికేషన్ అయితే రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్గా ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే మీరు సింపుల్గా ఇక ప్రొఫైల్ అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి మీరు
మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో నాకు ఆల్రెడీ ప్రొఫైల్ ఉంది కాబట్టి ఆ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసి అయితే నేను అప్లై అయితే చేస్తున్నాను. వన్స్ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత అప్లై టు టెలి అసిస్ట్ పార్ట్ టైమ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సరే అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.